తుఫాను అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీసింది. ఎటు చూసినా పొలాల్ని చుట్టేసిన వరద, వాన నీటిలో తేలుతున్న వరి ఓదెలు, కోతకు వచ్చిన పనులు నేలవాలి నీట మునగడంతో గల్లంతైన ఆశలు, ఇలా రైతన్న బాధలు వర్ణనాతీతం. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళెదుటే చేజారిపోతుండడంతో కన్నీరు మున్నీరవడం తప్ప చేసేదేమీ లేక వారు పడుతున్న బాధ అందరినీ కలచివేస్తోంది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఎటు చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో వరి పంట నాశనమైంది. మరో వారం రోజుల్లో పంట కోతకు వచ్చి కోట్ల రూపాయల విలువైన దిగుబడులు చేతికందే తరుణంలో మిగ్జామ్ తుఫాను పంటతో పాటు రైతు ఆశల్ని చిదిమేసింది. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి పంట వర్షానికి దెబ్బతింది. పంట పూర్తిగా కోల్పోతే 2 జిల్లాల పరిధిలో రైతులకు 1732 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో అరటి, బొప్పాయి తోటలన్నీ నేలవాలాయి. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, బొద్వేలు, కమలాపురం మండలాల్లో వరి పంట నేలవాలడంతో గింజలు మొలకెత్తాయి. అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలో వరి 30,000 ఎకరాలు, అరటి 12,000 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అనకాపల్లి జిల్లాలోని ఎస్ రాయవరం, కోటవురట్ల మండలాల్లో మంగళవారం 14 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో గెడ్డలు, వాగులు పొంగిపొర్లాయి. దీంతో వరి పంటంతా నేలమట్టమైంది. కోసిన పనలు నీటిలో కొట్టుకుపోతున్నాయి. జిల్లాలో మొత్తంగా 4,000 ఎకరాల్లో వరి పైరు నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కోనసీమ ప్రాంతంలోనూ వరి, అరటి పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవడం తప్ప తమకు గత్యంతరం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.